హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారి కోసం చాలా ఇంపార్టెంట్ టాపిక్ విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి వివిధ రకాల కమిటీలు, కమిషన్లకు సంబంధించి వాటి యొక్క ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క కమిటీకి సంబంధించి ఇయర్ అనేది ఈజీగా చెప్తానండి. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఒక బిగ్ అనౌన్స్మెంట్. ఏపీకి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీనికి గాను మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది ప్రతి ఒక్క వీడియో 100% ట్రిక్స్తో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో మీకు దాదాపుగా 150 పైగా వీడియోలతో ప్రతి సబ్జెక్టు సంబంధించి టాపిక్స్ అనేవి 100% ట్రిక్స్తో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటాయండి. కాబట్టి ఈ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది తీసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన మన లోగోతో యాప్ ఉంటుందండి, అలానే డౌన్లోడ్ చేసుకొని షార్ట్ ట్రిక్ కోర్స్లో ఫ్రీ కంటెంట్ వీడియోస్ ఉన్నాయండి. ఈ ఫ్రీ కంటెంట్ వీడియోస్ చూసి కోర్స్ అనేది తీసుకోండి. ఓకేనండి, ఇక మన టాపిక్లోకి వస్తే ఇందులో మొదటిది హంటర్ కమిషన్. హంటర్ కమిషన్ సంవత్సరం ఏంటి? 1882. ఈ 1882 ఎలా గుర్తుపెట్టుకోవాలి? 82 హంటర్ కమిషన్లో ఇక్కడ చూడండి, హంటర్లో హంట్ అంటే ఇక్కడ హెచ్టి తీసుకోండి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో హెచ్ అంటే 8, ABCDEFGH 8. హెచ్ అంటే 8. టీ ఫర్ 2 82. ఓకేనా? 82 ఇయర్ 1882 హంటర్ కమిషన్. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే వుడ్స్ సిఫారసుల సాధ్యాసాధ్యాల గురించి తెలుపుతుంది హంటర్ కమిషన్. నెక్స్ట్ గోఖలే తీర్మానం. దీని యొక్క సంవత్సరం 1911. గోఖలేలో ఒత్తుగా పలికేది ఖా, గోఖలే ఖే. ఓకేనా? గోఖలే ఖా అనే పదం ఒత్తుగా పలుకుతుంది. ఇక్కడ ఖే తీసుకోండి. కే అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 11. ఓకేనా? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 11. ఇక్కడ ఇయర్ 1911. దీని యొక్క ప్రాముఖ్యత ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలి అని గోఖలే తీర్మానం తెలుపుతుంది. నెక్స్ట్ చూడండి, షాడ్లర్ కమిషన్. ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1917 ఇయర్. ఇక్కడ షాడ్లర్ని శాడిస్ట్ అనుకోండి. ఇక్కడ మనం గుర్తుండాలి, శాడిస్ట్ ప్రతి ఒక్కరిని ఏడిపిస్తాడు. శాడిస్ట్ అనేవాడు ప్రతి ఒక్కరిని ఏడిపిస్తాడు. ఇక్కడ ప్రతి ఒక్కరిని అంటే ఒకటి. ఓకేనా? ఏడిపిస్తాడు అంటే 7 17. శాడ్లర్ ప్రతి ఒక్కరిని ఏడిపిస్తాడు. ఇలా ఇయర్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1917. ఇది దేని గురించి తెలుపుతుంది? ప్రాముఖ్యత ఏంటి? కలకత్తా విశ్వవిద్యాలయ సమస్యల గురించి తెలుపుతుంది శాడ్లర్ కమిషన్. ఈ శాడ్లర్ కమిషన్ ప్రాముఖ్యత కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ శాడ్లర్లో శాడ్, ఇక్కడ కలకత్తాలో కళ తీసుకోండి. కొంతమంది కళలు వస్తుంటాయి. శాడ్ కళ వచ్చింది అంటారు. శాడ్ కళ. కాబట్టి ఇక్కడ శాడ్ అంటే శాడ్లర్, కళ అంటే కలకత్తా విశ్వవిద్యాలయ సమస్యల గురించి తెలుపుతుంది శాడ్లర్ కమిషన్. ఇలా లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్టాగ్ కమిషన్ 1929 ఇయర్. ఈ హార్టాగ్ కమిషన్ ఇయర్ని హిస్టరీతో లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులే కాబట్టి హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది అందరికీ తెలిసిందే. 1929 అనగానే లాహోర్ సమావేశం, INC సమావేశాల్లో 1929 అనేది ముఖ్యమైనది. ఎందుకంటే ఈ సమావేశంలో, లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఈ ఇయర్ అనేది మ్యాక్సిమం ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి తెలుసు. దాంతో లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1929 లాహోర్ అంటే ఇక్కడ లాహోర్ సమావేశం కాబట్టి లాహోర్లో హోర్ అని ఉంది. హోరు హార్టాగ్. ఓకేనా? లాహోర్, ఇందులో 2 అక్షరాలు హోర్ తీసుకోండి. ఇక్కడ హార్టాగ్. ఓకేనా? హార్టాగ్ కమిషన్ తోటి లింక్ చేసుకోవచ్చు. ఈ ప్రాముఖ్యత కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి హార్టాగ్ కమిషన్ ప్రాముఖ్యత? ప్రాథమిక విద్యా ప్రగతికి అవరోధం కలిగించే సమస్యలపై తెలిపేది ఈ హార్టాగ్ కమిషన్. ఇక్కడ హార్టాగ్ అంటే హార్ట్లా ఉంది. హార్ట్ సమస్య అనేది అవరోధం కలిగిస్తుంది. ఓకేనా? హార్ట్ సమస్య ఉన్న వాళ్ళకు అవరోధం కలిగిస్తుంది జీవితానికి. కాబట్టి ఇక్కడ అవరోధం కలిగిస్తుంది అనేది ఇక్కడ కీవర్డ్. అవరోధం కలిగించే సమస్యలపై. ఏంటి అవరోధం కలిగించే సమస్య? హార్ట్ సమస్య. కాబట్టి హార్టాగ్ అనే కమిషన్ అనేది ఈజీగా లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సార్జెంట్ నివేదిక ఇయర్ 1944.
ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సార్జెంట్లో సార్జెంట్ అంటే సార్జెంట్ కాబట్టి సార్ తీసుకోండి, సార్. ఓకేనా, సార్ 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 4 రైమింగ్ వర్డ్స్. సార్జెంట్ అంటే సార్, అంటే ఇక్కడ సార్జెంట్ అంటే సార్ తీసుకోండి, సార్ 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 అనాలి సార్జెంట్ అనగానే. అదేవిధంగా సార్ లాగానే ఇయర్ కూడా 4 అని ఉంటుంది, 44. ఓకేనా, ఇలా లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. దీనికి సంబంధించి ప్రాముఖ్యత, విద్యాభివృద్ధికి విద్యా ప్రణాళికను రూపొందించడం అనేది సార్జెంట్ నివేదిక తెలుపుతుంది. దీనికి సంబంధించి సారు అర్జెంటుగా విద్యా అభివృద్ధి కోసం విద్యా ప్రణాళికను రూపొందించడానికి గుర్తుపెట్టుకోండి. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సారు అర్జెంటుగా విద్యా అభివృద్ధి చేయడానికి విద్యా ప్రణాళికను రూపొందించడానికి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్, రాధాకృష్ణన్ కమిషన్ 1948. ఈ ఇయర్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పేర్లోనే ఉంటుంది. రాధాలో ఇక్కడ చూడండి, రాధాలో ఇక్కడ డిహెచ్ తీసుకోండి, డిహెచ్, రాధాలో డిహెచ్. ఈ డిహెచ్ని డీకోడ్ చేయండి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో. డి అంటే ABCD 4, డి అంటే 4, హెచ్ అంటే 8. ఓకేనా, ABCDలో ఇక్కడ ఆల్ఫాబెట్లో డి అంటే 4, హెచ్ అంటే ఇక్కడ 8, 48 అవుతుంది. రాధాలో డీకోడ్ చేస్తే, డిహెచ్ డీకోడ్ చేస్తే సరిపోతుంది. దీనికి సంబంధించి ప్రాముఖ్యత ఏంటంటే స్వాతంత్రానంతరం ఉన్నత విద్యను పునర్నిర్మించడం ఈ కమిషన్ తెలుపుతుంది. ఓకేనా. ఇక్కడ రాధాకృష్ణన్, ఇది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాముఖ్యత అంటే, సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని మనం టీచర్స్ డేగా జరుపుకుంటాం, ఉపాధ్యాయ దినోత్సవంగా. ఓకేనా, ఎందుకు? అతను ఉన్నత విద్యను అభ్యసించాడు కాబట్టి, ఉన్నత విద్యను అభ్యసించి గొప్పవాడు కాబట్టి అతని జయంతిని మనం టీచర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుందని లింక్ చేసుకుంటే, రాధాకృష్ణన్ ఉన్నత విద్యను అభ్యసించాడు కాబట్టి ఇక్కడ ఉన్నత విద్య, రాధాకృష్ణన్ అని ఉన్నత విద్య అనేది లింక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా కూడా ప్రాముఖ్యతలు అనేది కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, మొదలియార్ కమిషన్ సంవత్సరం 1952 to 53. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్తో లింక్ చేసుకోవచ్చు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంవత్సరం 1952. చాలాసార్లు ప్రీవియస్ బిట్. ఓకేనా, మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంవత్సరం 1952. మొదలుగా అంటే మొదలియార్. ఓకేనా, మొదలియార్ ఏంటి? సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంవత్సరం 1952. ఈ మొదలియార్ ఈ కమిషన్ కూడా 1952 to 53. ఇలా లింక్ చేసుకోవచ్చు ఈ పాయింట్ ద్వారా. ప్రాముఖ్యత, మాధ్యమిక విద్యా వ్యవస్థను సంస్కరించడం. ఓకేనా, ఇది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మొదలుగా మాధ్యమిక విద్యా వ్యవస్థ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, అలా లింక్ చేసుకుంటే ఇది గుర్తుంటుంది. నెక్స్ట్, కొఠారి కమిషన్ 1964 to 66. కొఠారిలో ఇక్కడ కోటి అని ఉంది, కోటి రూపాయలు FD చేస్తే, ఎవరైనా కానీ చూడండి, ఇక్కడ బ్యాంకులో ₹1,00,00,000 FD చేస్తే ఇంట్రెస్ట్గా చాలా వరకు అమౌంట్ వస్తుంది నెలలకి. కాబట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ తోటి బతకొచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే చాలు బతకొచ్చు, ₹1,00,00,000 ఉంటే చాలు బ్యాంకులో ఇంట్రెస్ట్ చేసుకొని బతికేయచ్చు అని అంటారు. ఓకేనా, దాని ప్రకారం ఇక్కడ కోటి అంటే కొఠారి, FD చేస్తే చాలు అని ఎందుకు అంటున్నాం అంటే, ఇక్కడ FD అనేది ఇంపార్టెంట్. FDలో ఇక్కడ డీకోడ్ చేయండి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో డీకోడ్ చేయండి. F అంటే 6, ABCDEF 6, F అంటే 6, D అంటే 4. ఓకేనా, FD 64, ₹1,00,000 FD అంటే 64, కొఠారి 64 ఇయర్. ఇలా లింక్ చేసుకోవచ్చు. ఈ కొఠారి కమిషన్ ప్రాముఖ్యత, మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి విద్యా వ్యవస్థ మొత్తాన్ని మార్గనిర్దేశనం చేయడం. ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ₹1,00,00,000 ఉంటే విద్యా వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేసి ఆ విద్యా వ్యవస్థ మొత్తాన్ని మార్గనిర్దేశనం కూడా చేయొచ్చు అని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఓకేనా, ఇక్కడ ఇయర్ గుర్తుపెట్టుకోవడం జరిగింది, అదేవిధంగా ప్రాముఖ్యతను కూడా ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఈ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ, వీటి రెండింటికి సంబంధించి ఒకే ఇయర్ ఉంటుంది 1977. వీటికి సంబంధించి రెండింటి కలిపి ఒకే లింక్ ద్వారా చెప్తాను ఇయర్ అనేది. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రాథమిక విద్యా సంస్కరణ పాఠ్య ప్రణాళిక 1968 జాతీయ విద్యా విధానం సమీక్ష గురించి తెలుపుతుంది. మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ
వృత్తి విద్య జాతీయ సమీక్ష గురించి తెలుపుతుంది. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇయర్ అనేది. ఇక చూడండి, సప్త ఋషులు అంటే 7, సప్త అంటే 7 ఋషులు, 7 సప్త ఋషులు ఆదిశంకరుడు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. ఆదిశంకరుడు మరియు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. దీని ప్రకారం చూడండి, సప్త ఋషులు అంటే 7, వీరు ఆదిశంకరుడు అదేవిధంగా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. ఆదిశంకరుడు అంటే ఆదిశేషయ్య కమిటీ, ఆదిశేషయ్య కమిటీ. ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు, ఈశ్వరుని కూడా ప్రార్థిస్తారంటే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఎవరు? సప్త ఋషులు 7 ఇద్దరిని ప్రార్థిస్తారు కాబట్టి 7 ఓకేనా. సప్త ఋషులు 7 ఎవరెవరిని ప్రార్థిస్తారు? ఆదిశంకరుడు మరి అదేవిధంగా ఈశ్వరుని ఇద్దరిని ప్రార్థిస్తారని గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా ట్రిక్ ద్వారా ఈజీగా గుర్తుంటుంది. 77 ఇయర్. ఈ మాల్కం ఆదిశేషయ్య కమిటీ వృత్తి విద్య జాతీయ సమీక్ష గురించి తెలుపుతుంది. నెక్స్ట్ చట్టోపాధ్యాయ కమిషన్ 1984. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? చట్టోపాధ్యాయ పేరులోనే ఉంటుంది. చెట్ అంటే ఆర్ట్లా ఉంది. చెట్ ఆర్ట్ అంటే 8, చెట్ ఆర్ట్. ఉపాధ్యాయుడు అంటే ఇంతకుముందు చెప్పాను కదా, సార్ అన్న ఉపాధ్యాయుడు అన్న ఒకటి. సార్ అంటే మనం ఇంతకుముందు డీకోడ్ ఏం చేసాం? 4 అని చేసాం. సార్ అంటే 4 ఓకేనా. 84. చెట్ అంటే ఆర్ట్లా ఉంది 8. అదేవిధంగా ఉపాధ్యాయుడు అంటే సార్ అంటే 484 ఇయర్. మనకి ఇయర్ గుర్తుండడం అనేది ఇంపార్టెంట్ ఓకేనా. దానికోసం ఇలా డీకోడ్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. దీని ప్రాముఖ్యత ఉపాధ్యాయ విద్యా సమీక్ష. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 1986. 21వ శతాబ్దం భవిష్యత్తు సవాళ్ళు సమీక్ష గురించి తెలుపుతుంది. నెక్స్ట్ రామ్మూర్తి కమిటీ 1990. 1986 జాతీయ విద్యా విధాన సమీక్ష గురించి తెలుపుతుంది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? రామ్మూర్తి రౌండ్ అంటే 0, 90తో స్టార్ట్ అవుతుంది ఓకేనా. నెక్స్ట్ జనార్దన్ రెడ్డి కమిటీ 1991. జనార్ద 1 అని గుర్తుపెట్టుకో. జనార్ద 1 91 ఓకేనా. ఇలా ఇయర్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇది 1986 జాతీయ విద్యా విధాన సమీక్ష మరి అదేవిధంగా ఈ రామ్మూర్తి కమిటీ యొక్క సిఫార్సులను పరిశీలించడం గురించి తెలుపుతుంది. నెక్స్ట్ ఆచరణ కార్యక్రమం 1992. ఇది 1986 జాతీయ విద్యా విధానాన్ని అమలుపరచడం గురించి తెలుపుతుంది. నెక్స్ట్ యశ్పాల్ కమిటీ చతుర్వేది కమిటీ 1993లో. దీనికి సంబంధించి ఇయర్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఈ యశ్పాల్ కమిటీ దీని గురించి ప్రాముఖ్యత ఏంటంటే పిల్లల పుస్తకాల బరువుపై ఈ కమిటీ అనేది వేయడం జరిగింది. నెక్స్ట్ చతుర్వేది కమిటీ ఈ యశ్పాల్ కమిటీ యొక్క సిఫార్సుల పరిశీలన గురించి వేయడం జరిగింది. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇయర్ అనేది? చతుర్వేది, చతుర్లో ఇక్కడ ఛత్రి అని ఉంది. ఛత్రి కమిటీ THRE ఓకేనా. ఛత్రిలా చదువుకుంటే 1993 ఓకేనా. ఛత్రి లాస్ట్ 3 అని వస్తుంది ఎందుకంటే ఇవి రెండు లింక్అప్ ఉంటుంది. యశ్పాల్ కమిటీ సిఫార్సుల పరిశీలన గురించి చతుర్వేది కమిటీ వేయడం జరిగింది కాబట్టి యశ్పాల్ కమిటీ కూడా అదే ఇయర్ 1993లో యశ్పాల్ కమిటీ ఇయర్ అనేది ఉంటుంది. ఇలా లింక్ చేసుకోవచ్చు. ఇది ఒకటి ఇయర్ గుర్తున్నా దీనికి లింక్అప్గానే ఉంటుంది కాబట్టి దీని ప్రాముఖ్యత అది కూడా ఈజీగా లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఓకేనా 2005. భారం లేని పాఠ్య ప్రణాళికను రూపొందించడం ఈ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా లింక్ చేసుకుంటే ప్రతి ఒక్క కమిటీకి సంబంధించి వాటి యొక్క ఇయర్ అదేవిధంగా వాటి యొక్క ప్రాముఖ్యతను కూడా సింపుల్ ట్రిక్స్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటి టాపిక్స్ అనేవి మీకు డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ ఉన్నాయండి. అందులో వీడియోస్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ట్రిక్స్ ద్వారా ప్రతి ఒక్క వీడియోని ప్రిపేర్ చేయడం జరిగింది. డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానే డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకోండి. ఖచ్చితంగా మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క టాపిక్ 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.